మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. శంకరాభరణము. నమస్కారం సార్. రామ సంధ్య, కూర్చో కూర్చో కూర్చో. నీకు సంగీతం గురించి, రాగాల గురించి ఏవైనా అవగాహన ఉందమ్మా? లేదు సార్. మంచిదే. లేదంటే నేను తీసే కూని రాగాల్లో లోపాలు వెదికే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అడిగాను. చెప్పమ్మా. నాకు నా భర్తని నిర్దోషిగా చూడాలన్న కోరిక, ఆశ తప్ప వేరే ఆలోచన లేదు సార్. ఈ దిట్ట కవి మీద నమ్మకం ఉంటే చెమ్మ చీకట్లో చేతిలో దీపం ఉన్నట్టే. ఆకాష్ని కలిశానమ్మా. అతనితో మాట్లాడిన తర్వాత తెలిసింది నీ నమ్మకమే నిజమని, నీ భర్త ఈ హత్య చెయ్యలేదు అని. అంటే నా భర్తకి బెయిల్ వచ్చేస్తుందా? లేదమ్మా. ఏంటి సార్ అలా అంటున్నారు? ఆ యొక్క ఇది నువ్వు చూసావు, అదేనమ్మా సాక్ష్యాలు. అవన్నీ నీ భర్తే హత్య చేసినట్టుగా ఉన్నాయి. పర్టికులర్గా హత్య జరిగిన టైంలో ఆకాష్ అక్కడ ఉండటం, సీసీ కెమెరా ఫుటేజు, ప్రతాప్ హత్య జరిగిన చోట దొరికిన పర్సు, ఇవన్నీ కూడా బెయిల్కి బేషుగ్గా అడ్డుపడుతున్నాయమ్మా. సార్, సాక్ష్యాలు ఎన్నున్నా ఆయన హత్య చేయలేదన్నది మాత్రమే నిజం సార్. ఆయన్ని మీరే కాపాడాలి. అదే కదమ్మా ఈ దిట్టకవి డ్యూటీ. నువ్వు దిగులు చెందకు. మర్డర్ జరిగిన చోట ఆకాష్ పర్సు దొరికింది కదా, దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కావాలమ్మా. ఏ డీటెయిల్స్ సార్? ప్రతాప్ హత్య జరిగిన చోట ఆకాష్ పర్సు తీసుకుని వెళ్ళాడా, లేక ఇంట్లోనే మర్చిపోయాడా? పర్సు ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది సార్, మర్చిపోరు. అన్ని రాగాలు ఒకేలా ఉండనట్టు అన్ని రోజులు ఒకేలా ఉండవమ్మా. ఒక్కోసారి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ వివరాలు నువ్వు చెప్పడం కాదమ్మా, ఆకాష్ని అడగమ్మా. ఈ విషయంలో క్లారిటీ ఉండటం ఈ కేసుకు చాలా ముఖ్యం. నీ భర్త నిరపరాధి అని నిరూపించడం ఎంత ముఖ్యమో, హంతకుడి దగ్గరికి ఆ ఆధారాలు ఎలా వెళ్ళాయో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే వివరాలు కావాలని చెబుతున్నాను. సరే సార్, నేను ఆయన్ని కలిసి డీటెయిల్స్ అన్ని వివరంగా తెలుసుకుంటాను. వస్తాను. సరేనమ్మా. శంకరాభరణము. ఏమండి, సంధ్య, మిమ్మల్ని ఇలా చూడడం కష్టంగా ఉందండి. అయితే నన్ను చూడడానికి రావద్దు సంధ్య. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను సంధ్య. సరేనండి, నేను బాధపడను, మీరు కూడా బాధపడొద్దు, ఓకేనా? ఏంటి సంధ్య ఇది? మన జీవితాల్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది? నాకు ప్రేమను పంచిన దేవతకి, సంతోషాన్ని వరంగా ఇచ్చిన నా సంధ్యకి నేను కన్నీటి శాపంగా మారాను. అంతా మన తలరాత అయినప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దండి.
రేపు మీ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందని లాయర్ గారు చెప్పారు. ఆ కేసుకి సంబంధించి మాట్లాడడానికే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. దేని గురించి సంధ్య? ప్రతాప్ రూమ్లో దొరికిన మీ పర్స్ గురించి. ఆ రోజు హోటల్కి వెళ్ళినప్పుడు పర్స్ మీతో పాటు తీసుకెళ్లారా లేక ఇంట్లో మర్చిపోయారా? లేదు, పర్స్ ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడా మర్చిపోను. ఒకవేళ నా ఫ్రెండ్ రూమ్లో మర్చిపోయినా అది ప్రతాప్ రూమ్లోకి ఎలా వెళ్ళిందో నాకైతే అర్థం కావటం లేదు. హోటల్లో పార్టీ చేసుకున్న తర్వాత మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళారా? లేదంటే వేరే ఎవరైనా మీ రూమ్కి వచ్చారా? ఆ నైట్ డైరెక్ట్గా ఫ్రెండ్ రూమ్కే వెళ్ళాను, తాగాను. పార్టీ అయ్యాక తిరిగి వచ్చాను. సీసీ ఫుటేజ్లో కూడా అది మాత్రమే రికార్డ్ అయిందని విక్రమ్ కూడా చెప్పాడు. అవుననుకోండి, కానీ పర్సు ప్రతాప్ రూమ్లోకి ఎలా వెళ్ళిందో ఎవరు పెట్టారో తెలియడం లేదు. ఆ ఒక్క విషయం కనిపెట్టగలిగితే హంతకుడెవరో దొరికినట్టే. ఈ కేసులో ప్రతి అనుమానం ప్రశ్నకి దారి తీస్తుంది తప్ప ఎక్కడా సమాధానం కనిపించడం లేదు. ఏ ఆధారం దొరకడం లేదు. ఇవన్నీ చూస్తుంటే రోజు రోజుకి నాలో ఆశ చచ్చిపోతుంది. బయటకు వస్తానన్న నమ్మకము మాయమైపోతోంది. ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇన్ని రోజులు ధైర్యం చెప్పిన మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నేనేమైపోవాలి చెప్పండి. న్యాయం మీద నమ్మకంతో ఇప్పటి వరకు నన్ను నేను ఓదార్చుకుంటూ నీ ముందు ధైర్యం నటించాను. కానీ ఈ 4 గోడలు జీవితంలో కొత్త పాఠం నేర్పిస్తున్నాయి. శిక్ష ఎలాంటిదైనా సిద్ధంగా ఉండమని నాకు చెప్తున్నాయి. నేను తెలిసి చేసిన పొరపాటు ఏదైనా ఉంది అంటే అది నీ వెంట పడి ప్రేమించడం. నన్ను పెళ్లి చేసుకుని నువ్వింకా పెద్ద తప్పు చేశావు. నా వల్లే నీకు సంతోషం కన్నా సమస్యలే ఎక్కువయ్యాయి. ఆనందం కన్నా ఆవేదనే ఎక్కువైంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండాల్సిన దానివి ఇదిగో ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగే గతి పట్టింది. ఇంకొక్క మాట మాట్లాడితే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు రాను. వద్దు సంధ్య, అలా చేయొద్దు. ఈ చీకటి బతుక్కి చిరుదీపం నువ్వు. రోజులో నువ్వు వచ్చే క్షణం కోసం, నీతో పంచుకునే మాటల కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తానో నీకు తెలుసా? ఎందుకు? ఇలా బాధపడ్డానికా లేక నన్ను భయపెట్టడానికా? మీరు చూపించే ప్రేమతో పోల్చుకుంటే ఎంత పెద్ద కష్టమైనా ఎలాంటి సమస్య అయినా నాకేం పెద్దది కాదు. మీరు మాట్లాడిన విధానం చూసి ఈ హత్య మీరు చేసుండరని లాయర్ గారు ఎంత నమ్మకంతో చెప్పారో తెలుసా? దొరికిన సాక్ష్యాలు అబద్ధాలని మనకి తెలిసినా కోర్టు ముందు నిరూపించాలి అన్నారు. అందుకే పర్స్ గురించి అడగడానికి వచ్చాను. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే మీరు నిరాశగా మాట్లాడడం ఏమైనా బాగుందా? సారీ సంధ్య. సారీ కాదు, మనం ఒకరికొకరం ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా బాధపడకూడదు. అలాగే సంధ్య, సూర్య ఎలా ఉన్నాడు? ఆయనకే బాగానే ఉన్నాడు. లేదు సంధ్య, పైకి నవ్వుతూ నటిస్తున్నా తన మనసులో ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. స్టేషన్కి వచ్చి మాట్లాడినప్పుడు నా పరిస్థితి చూసి సూర్య కూడా చాలా హర్ట్ అయ్యాడు. నీ బదులు నన్ను అరెస్ట్ చేసున్నా బావుండేది అని ఎంతగానో బాధపడ్డాడు. బాధపడ్డం ఎందుకండి? హత్య చేసినవాడు ఎవడైనా సరే ఖచ్చితంగా బయటపడతాడు. చట్టం ముందు తల వంచుకుని తీరుతాడు. నేను చెప్పాను కదా,
క్రిమినల్ లాయర్ రాజరత్నం గారు వీరే. నమస్కారం నమస్తే లాయర్ గారు. మేడం. కూర్చోండి. మ్మ్. సురేష్, కేసుకి సంబంధించిన వివరాలని లాయర్ గారికి చెప్పావా? ఆ, మొత్తం తెలుసుకున్నాను మేడం. లాయర్ గారు, సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్ అంతా క్లియర్గా ఉన్నా ఆ ఆకాష్ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది మేడం. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు నాకు నల్లేరు మీద నడక లాంటిది. మీరేం టెన్షన్ పడద్దు. ఆకాష్ వాళ్ళు కూడా ఎవరో పెద్ద లాయర్ని పెట్టుకున్నారంట, అందుకే అంత ధైర్యంగా ఉన్నారు. ఎంత పెద్ద లాయర్ అయినా సరే క్రిమినల్ కేసులు వాదించడంలో ఈ రాజారత్నం కింగ్. ఆ నమ్మకంతోనే డబ్బు గురించి ఆలోచించకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. చూడండి మేడం, మీరు నా దగ్గరికి వచ్చారంటే సగం కేసు గెలిచినట్టే. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ కేసుల్లో తిమ్మిని బమ్మిని చేసి గెలిపించిన వాడిని నేను. అలాంటిది ఈ కేసు నాకు పెద్ద లెక్క కాదు. అదీ కాక మీ కేసులో అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ నిజాన్ని నిరూపిస్తే చాలు, అది నేను చూసుకుంటాను. వాడికి శిక్ష పడ్డం అంటే ఏదో పేరుకి కొన్ని రోజులు జైల్లో పెట్టడం కాదు, డైరెక్ట్ గా ఉరి శిక్ష పడాలి. నా భర్త ఆ ఆకాష్ ని నమ్మి మోసపోయారు. వాడి ఎదుగుదలకు కారణమైన నా భర్తని ఒక దేవుళ్ళ పూజించాల్సింది పోయి ప్రాణాలు తీశాడు. అమ్మా, మీ బాధని కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. రేపు కోర్టులో మీరు కోరుకున్న న్యాయం మీకు దక్కుతుంది. మీ భర్తను చంపిన వాడికి తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది. ఇంతకు మించి నేనేం మాట్లాడను. రేపు కోర్టులో కలుద్దాం. ఉంటానమ్మా. మంచిది. ఉంటానండి. సరే అండి. తమ్ముడు, ఈ లాయర్ మాటల మనిషేనా లేక చెప్పిన మాట నిరూపించే మనిషా? నిరూపిస్తాడక్క, నాకు ఆ నమ్మకం ఉంది. బావచావుకి కారణమైన వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. అక్క, నీ మెళ్ళో తాలి, నుదుటిన బొట్టు దూరమైనట్టే ఆ ఆకాష్ గారి భార్యకు కూడా అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను కోరుకునేది కూడా అదే తమ్ముడు. నేను అనుభవిస్తున్న దుఃఖం అది కూడా అనుభవించాలి. నాకు అన్నిటి శాపం ఆకాష్ చావుని తగలాలి. ఇదేంటి అన్నీ నిండుగా ఉన్నాయి? అంటే పండు ఇంకా భోజనం చేయలేదా? పండు, పండు! వస్తున్నాను. ఏంటి బాబ్జీ? ఇంకా భోజనం చేయలేదా నువ్వు? లేదు, నీరసంగా ఉంటే పడుకున్నాను. టైంకి తిండి తినకపోతే నీరసం రాక బలం వస్తుందా? కడుపుతో ఉన్నవాళ్ళు 5వ నెల నుంచి ఫుడ్ బాగా తీసుకోవాలంట. అలా అని ఎవరు చెప్పారు? ఏదో వీడియోలో చూశాను, నీకు కూడా పంపించనా? చూస్తావా? ఏం అవసరం లేదు. అయితే కూర్చో, భోజనం వడ్డిస్తాను. బాబ్జీ, ముందు నువ్వు కూర్చో. నీకు వడ్డించిన తర్వాత నేను తింటాను. అబ్బో, అంత త్యాగం గౌరవం అవసరం లేదులే. కూర్చో, కూర్చో. మ్, హ్మ్. తిను. మ్. అమ్మా, ఏమైంది? ఉదయం టీ పెట్టుకుంటున్నప్పుడు చెయ్యి కాలింది. ఆ, ఇది ఏంటి పండు ఇది? నీకేం కావాలన్నా నాకో దివ్యకో చెప్పమని చెప్పాం కదా. చిన్న చిన్న పనులకి కూడా చెప్పడం ఎందుకని. ఆ, చాలా గొప్పగా ఆలోచించావు, కానీ చూడు ఎంత గాయమైందో. ఇక నుండి ఎలాంటి పనైనా నువ్వు చేయటానికి వీల్లేదు. నాకే చెప్పాలి, నేనే చెయ్యాలి. మ్, ఉండు, నేను కలిపి పెడతాను.
స్పూన్తో తిను. ఏమైంది? అయ్యో, ఉండు, నేనే తినిపిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇలా తినిపిస్తున్నందుకు నువ్వేదేదో ఫీల్ అయిపోవద్దు. హాస్పిటల్లో పేషెంట్ బెడ్ రెడీన్ అయితే నర్సులు తినిపిస్తారు కదా, ఇది అలాగే అనుకో. తిను. పట్టు. చాలు బాబ్జీ. ఆఖరి ముద్ద బలం మొత్తం ఇందులోనే ఉంటుందంట, వద్దనకూడదు. తిను. ఏమైంది పండు? ఆ కన్నీళ్ళేంటి? నువ్వు ఇలా తినిపిస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఇదిగో, ఇలాంటి ఫీలింగ్సే వద్దని చెప్పాను. చెప్పావు, కానీ నా వల్ల కంట్రోల్ చేసుకోవడం అవ్వలేదు. తల్లివి కాబోతూ కూడా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావేంటి పండు? ఉండు, చేయి కడుక్కొని వస్తా. నీ చేత్తో ఇలా తినిపించుకోవడం నాకు చాలా ఇష్టం బాబ్జీ. కానీ దివ్య భర్త అని తెలిసిన తర్వాత, ఆమె మీద నువ్వు పెంచుకున్న ప్రేమని చూసిన తర్వాత నా కలలు ఎప్పటికీ నిజమవ్వవని తెలిసిపోయింది. నువ్వు నన్ను ఒక పేషెంట్లా ఫీల్ అయినా, నువ్వు చేసిన ఈ చిన్న చిన్న పనులని మాత్రం నా అదృష్టంగా భావిస్తాను. సంధ్య, పతి కోసం నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్గా, నీ మాజీ భర్తగా నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దిగులు లేకుండా ఇంట్లో కూర్చున్న మీరు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? ఏదైనా చేయొచ్చు. కానీ నేనెంత చేసినా నీ అంత సాహసం, అద్భుతం మాత్రం నా వల్ల కాదు సంధ్య. ఆకాష్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా తిరుగుతున్నా. నిన్ను చూస్తుంటే భర్త ప్రాణాల కోసం ఎవరితోనైనా పోరాడడానికి సిద్ధమైన ఓ సతీ సావిత్రి, ఓ సతీ అనసూయ, ఇప్పుడు సతీ సంధ్య. ఒకప్పుడు ఇంతే ప్రేమ నా మీద కూడా చూపించేదానివి, ఇప్పుడు ఆకాష్ మీద చూపిస్తున్నావు. నా డౌట్ ఏంటంటే, జీవితంలో ప్రేమ ఒకసారి పుడుతుందని, అదే నిజమైన ప్రేమని అంటారు. కానీ నువ్వేమో ఇద్దరిని ప్రేమించావు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నావు. అంటే నీ ప్రేమ గొప్పది కాదా? అందరూ నాలా ఒకరినే ప్రేమించాలి, ఒకరితోనే బ్రతకాలని ఎందుకు అనుకుంటారులే? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. అయినా ఈ టైంలో ప్రేమల గురించి, జీవితాల గురించి ఎందుకు? కానీ ఆకలిస్తుంది సంధ్య, కలిసి భోంచేద్దాం పద. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి. అబద్ధాలు చెప్పక సంధ్య. ఆకాష్ కోసం నువ్వు కష్టపడుతున్న సంగతి తెలుసు, కానీ మరి ఇంత కష్టపడి కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? నీకోసం చికెన్ బిర్యానీ, మటన్ కబాబ్, ఫిష్ ఫ్రై అన్నీ ఆర్డర్ చేశాను. 2 minutesలో వచ్చేస్తుంది, తినేసి వెళ్ళు. వద్దని చెప్తున్నాను కదా,
అసలే నేను బాధలో ఉన్నాను. అయినా ఎందుకు నన్ను మీ మాటలతో ఇంత బాధ పెడుతున్నారు? దయచేసి కొన్ని రోజులు నా జోలికి రాకుండా నా మా నాన్న నన్ను వదిలేయండి. నేను నిన్ను వదిలేస్తాను సంధ్య, కానీ చట్టం ఆకాష్ వదలదే. రేపు ఆకాష్కి బెయిల్ రాదు. కేస్ టేకప్ చేసిన లాయర్, రికమెండ్ చేసిన మీ బాబాయ్, అరెస్ట్ చేసిన మీ మరిది ఎవ్వరూ ఆకాష్ని శిక్ష నుంచి తప్పించలేరు. ఎందుకు తెలుసా? దేవుడు నాలాంటి నిజమైన ప్రేమికుల్ని గెలిపిస్తాడు. నీలా ప్రేమని ఇద్దరికి పంచిన వాళ్ళని కాదు. ఈ కోపానికి నీ మౌనానికి కరెక్ట్ సమాధానం రేపు కోర్టులో తెలుస్తుంది సంధ్య. గుడ్ నైట్. ఒక రాత్రి ఫోన్ చేసి త్వరలోనే నీ చావుకి ముహూర్తం పెట్టానని చెప్పాడు. చివరికి ఆ మాటే నిజం చేశాడు. మా బావుంటే ఎప్పటికైనా తన ప్రాపర్టీలో షేర్ అడుగుతాడని వీడే చంపేశాడు సార్.